స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి జెండాకు వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, అన్యాయం నుంచి విముక్తి సాధించినప్పుడే స్వాతంత్రానికి నిజమైన అర్థం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, ఆత్మ నిర్భరత దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తోందని తెలిపారు. రాజమహేంద్రవరం నగరాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, క్రీడలు, పచ్చదనం వంటి అన్ని రంగాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. యువతే దేశ భవిష్యత్ అని, వారిలో దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరస్ఫూర్తి పెంపొందాలని ఆకాంక్షించారు. హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ గౌరవాన్ని కాపాడడం, జాతీయ జెండాను గౌరవించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలను సంరక్షించడం, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందేలా సహకరించడం, కుల మత ప్రాంతాల భేదాలకు అతీతంగా ఐక్యంగా నిలవడం వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నాం. సైనికుల త్యాగాలకు దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని, వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేయాలని అన్నారు. తమ తరం చేసే కృషి వల్ల రాబోయే తరాలు మరింత గొప్ప భారతదేశాన్ని చూడాలని, అదే స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.